లాజరు జబ్బుతో ఉన్నారని చెప్పాలి. ఏమని చెప్పారు? నీవు ప్రేమించేటువంటి లాజరు. ఏమన్నారు? నీవు ప్రేమించేటువంటి లాజరు జబ్బుతో మరణావస్థలో మంచం మీద పడి ఉన్నారని ప్రభుకి కౌలు పంపారు. ఎందుకు ప్రభు అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు? ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? ఎందుకనంటే యేసు ప్రభువుని ఆ కుటుంబము ఒక స్నేహితుడు లాగా ప్రభుని ఆ కుటుంబంలోని వాళ్ళు తీసుకున్నారు. మరి ముఖ్యంగా యేసు ప్రభు యెరూషలేము వెళ్ళాలంటే ఎప్పుడు కూడా బెతానియా గ్రామం మీద వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు దేవుడి పట్ల యేసు ప్రభు పట్ల విశ్వాసం ఉంది. కాబట్టి ప్రభు యెరూషలేము వెళ్ళవలసిన ప్రతిసారి కూడా వాళ్ళు ప్రభువుని మొరపెట్టుకునేవాడు. అయ్యా, ఈ రాత్రి మా ఇంటిలో ఉండండి, మీకు మీ అపోస్తులకు కావాల్సినటువంటి విడిది కానీ భోజనాన్ని కానీ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు ప్రభు వాళ్ళ ఇంటిలో ఉండేవాడు. ఆ విధంగా వాళ్ళు ప్రభువుకి స్నేహితులు అయ్యారు. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రభువుకి స్నేహితులు అవడం అంటే ఏంటి? మరియ తల్లి అనేక శిష్యులు ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు ఆంద్రేయ అపోస్తలుడు వెళ్ళి ప్రభువు చెప్పాడు, అయ్యా, నీ తల్లి నీ సహోదరులు నీ కోసం వచ్చి ఉన్నారంటే దేవుడు ఏమన్నారు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఎవరైతే దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకించి పాటిస్తారో వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు, నా స్నేహితులు అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి లాజరు, మరియమ్మ, మార్తమ్మ యేసు ప్రభు స్నేహితులు ఎలా అయ్యారు? ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు, ఆయన దేవుడిని నమ్ముతూ ఉన్నారు, ఆయన యొక్క వాక్యాన్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు స్నేహితులు అయ్యారు. ప్రభు వాక్యాన్ని విశ్వసించకుండా పాటించకుండా ప్రభు స్నేహితులు అవ్వచ్చా? అవ్వచ్చా? అవరు. ఈ రోజుల్లో కూడా ఒక సామెత ఉంది, ఏమని? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవేంటో నేను తెలుసుకుంటానంటారు. ఎందుకని? ఒక మంచివాడు ఏం చేస్తాడు? మంచివాడితోనే స్నేహం చేస్తాడు. ఒక తాగుబోతే ఎవరితో స్నేహం చేస్తాడు? తాగుబోతోనే చేస్తాడు. ఒక తిరుగుబోతే ఎవరితో స్నేహం చేస్తాడు? తిరుగుబోతోనే చేస్తాడు. తిరుగుబోతు తాగుబోతు మంచివాడితో స్నేహం చేస్తాడా? చేయడు. కాబట్టి మనం కూడా యేసు ప్రభు స్నేహితులు కావాలంటే ఏం చేయాలి? ముందు మంచివారిగా మారాలి. ఎందుకని? మంచి అనేది ఎప్పుడు కూడా దేవుడి నుంచి వస్తుంది, చెడు అనేది ఎప్పుడు కూడా సాతాను నుంచి వస్తుంది. అదేవిధంగా ప్రభు